5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగుల బతిమాలుకొనగా, ఇదే సందర్భము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చదవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఒక అధికారి, అతని పేరు మార్కు సువార్తలో రాయబడింది. ఏం పేరు? అతని పేరు యాయీరు. ఇతను సమాజ మందిరపు అధికారులలో ఒకడు. ఇతను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, చిన్న కుమార్తె. ఆమె వయస్సు దగ్గరగా 12 సంవత్సరాలు. మరి ఆమెకి జబ్బు చేసింది, చావనై ఉన్నది. మరి అధికారి అంటే కొంచెం అంతో ఎంతో స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. లోకంలో వైద్యుల దగ్గరికి తిరిగి ఉండొచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యుల దగ్గరికి ఎట్లా వెళ్ళి తనకున్నదంతా వ్యయపరుచుకొని మరి ఎక్కువగా సంకటపడను అని రాయబడినట్లుగా, బహుశా ఈ అధికారి కూడా తన కుమార్తె విషయమై చాలామంది వైద్యుల దగ్గరికి తిరిగి ఉండొచ్చు. కానీ ఆ చిన్న బిడ్డ జబ్బు ఎక్కువైందే కానీ తగ్గల, చావనై ఉన్నది, అంటే మరణపు అంచుల వరకు వచ్చేసింది. దిక్కుదోచని స్థితి, ఎవరి వల్ల కాల. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతూ ఉన్నాడు. నువ్వు వచ్చి నా చిన్న కుమార్తె చావనైంది కనుక నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచు. సరే అని ప్రభు బయలుదేరాడు అతని ఇంటికి వెళ్ళటానికి. ఈ మధ్యలోనే పోతా ఉంటే జనమందరూ, శిష్యులందరూ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వెనకకుండా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఆమెని బాగు చేసింది. చాలామంది యేసు ప్రభు మీద పడుతూ ఉన్నారు, ఆయన వస్త్రాలు కూడా ముట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆయనలో నుండి ప్రభావం అనేది వెళ్ళల. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుందో అప్పుడు ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళింది. ఆయనకి క్లియర్గా తెలిసిపోయింది, నాలో నుండి ప్రభావం వెళ్ళి ఆ ముట్టుకున్న వ్యక్తిని బాగు చేసింది అని. ఎవరికి అర్థం కాల, ఆయనకు మాత్రమే అర్థమైంది. మిగతా చాలామంది మీద పడుతున్నారు, వస్త్రం ముట్టుకుంటున్నారు, కానీ ఎవరిని బాగు చేయటానికి ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాల. ఏంటి కారణం అంటే, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అంటే ఆయనలో నుంచి ప్రభావాన్ని తీసుకురాగలిగినంత విశ్వాసం ఆమెలో కనపడింది. అంత విశ్వాసము మిగతా వారిలో లేరు. వాళ్ళు వస్తున్నారు, మీద పడుతున్నారు, వస్త్రాలు ముట్టుకుంటున్నారు, కానీ ఈ స్త్రీకి ఉన్నంత విశ్వాసము వారిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బరువు ఉంది. ఆ బరువును కదిలించాలంటే
ఎంత బలం ఉపయోగిస్తే అది కదులుతుందో అంత బలాన్ని ఉపయోగిస్తేనే కదులుతుంది. అదేం పెద్దగా ఉంది బరువు, మనం కొంచెం బలం ఉపయోగిస్తే అది కదలదు. అట్లనే ఆయనలో నుంచి ప్రభావం రావాలంటే విశ్వాసం ప్రాముఖ్యమైంది. ఆ ప్రభావము రావటానికి, వెలువడటానికి ఎంత పరిమాణంలో విశ్వాసం ఉండాలో అంత విశ్వాసము ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంచింది. అందుకే ఆ విశ్వాసము ఆయనలో నుండి ప్రభావాన్ని ఈమె లాగగలిగింది. క్లియర్ గమనించండి. అందుకే ప్రభు వాళ్ళందరిలో కంటే ఈమెకు ఎక్కువ విశ్వాసం ఉంది. అందుకే ఆమె విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచాడు. ఆమె విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచాడు. జనరల్గా మన లేవియా కాండంలో చూసినట్లయితే పాత నిబంధన కాలంలో రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రజల్లో కలవకూడదు. వాడు అపవిత్రుడు. ఆ రక్తస్రావం తీరేంత వరకు వారు పాళెమునకు వెలుపలు ఉండాలి. వాడి మంచము, వాడి తినే ప్లేటు, గ్లాసు, వాడి వస్త్రాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత కుష్ఠరోగి వచ్చిన వ్యక్తి కూడా రక్తం స్రావం అవుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. వారు కూడా ఏం చేయాలంటే పాళెం వెలుపలుండి నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడని కేకలేస్తూ ఉండాలి. ఎందుకంటే దగ్గరికి ఎవరు రాకూడదు. ఎవడన్నా దగ్గరకు వచ్చినా కానీ వాడిని ముట్టుకున్నా, వాడి వస్త్రాన్ని తాకినా, వారు కూర్చున్న మంచాన్ని తాకినా, వాళ్ళు వాడేటువంటి ప్లేటు, గ్లాసు దేన్ని తాకినా కానీ వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. ఇది ధర్మశాస్త్రం లేవియా కాండంలో రాయబడింది. సో ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంటే 12 సంవత్సరాలు అసలు ఆమెని ఇంట్లో భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అత్తమామలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ వీధిలో వాళ్ళు, లేకపోతే తెలిసిన 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిలో జబ్బు ఉందంటే కంపల్సరీగా ఊరంతా తెలిసి ఉంటుంది. ఆరంభంలో కొంత జాలి చూపించిన రాను 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 ఆమెని ఎంతగా క్షోభ పెట్టుంటారో మాటల చేత, ఎంతగా ఆమెని సూటిపోటి మాటలతో పొడుచుంటారో క్లియర్ గమనించండి. ఒకవేళ నలుగురిలోకి వచ్చి మాట్లాడదామంటే అవకాశం లేదు. పో పాపాత్మురాలా, దూరంగా పో, మా దగ్గరికి రావద్దు, నువ్వు ముట్టుకుంటే మాకు పాపం, నేను ముట్టుకుంటే మాకు అపవిత్రత, పో అని చెప్పి తరిమేవాడు. అసలు ఎంత క్షోభ అనుభవించుంటుందో పాపం ఆమె. అట్లాంటిది ఇప్పుడు జనంలోకి వచ్చేసిందండి, నెట్టుకుంటూ వచ్చేసింది. ఎవరిని లెక్క చేయలేక ఇప్పుడు ఆమెకు మరింత సంకటపడింది. డబ్బులన్నీ అయిపోయినాయి, పరువంతా పోయింది, పడవలసినటువంటి మానసిక క్షోభ, బాధ, అవమానము, నింద, కృంగుదల అన్నీ అనుభవించింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక తెంపు చేసి బయటకు వచ్చేసింది. ఇక ఏమన్నా కానీ ఏదైతే అది అయింది అంతే అన్నట్టుగా వచ్చేసింది బయటికి. బహుశా జనాలందరూ హే హే నువ్వు రాకూడదు, నువ్వు కూడా పక్క అని వాళ్ళు ఆమెను అభ్యంతరపరచుండొచ్చు. కానీ ఎవరిని పట్టించుకోలే. టక్క 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 వచ్చేసింది. యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ఆ విశ్వాసాన్ని ప్రభు చూశాడు. ఎన్ని అభ్యంతరాలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత కృంగుదల, నిరాశ అవన్నీ తనలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో ప్రభు దగ్గరికి రాగలిగింది. ఆ విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచాడు. ఇప్పుడు గడగడగడగడ వణికిపోతుంది. నన్ను ముట్టుకుంది ఎవరు అనేసరికి మనుషులే నన్ను ఇంత చీచా అంటారు కదా. ఇప్పుడు ఈయన పరిశుద్ధుడు, దేవుడు. ఒకవేళ ఇప్పుడు నేనని చెప్తే ఈయన ఏమంటాడు, ఇంతమందిలో నాకేమైద్దో, నన్నేమంటాడో అని గడగడగడగడ వణికిపోతుంది పాపం. ఈ శిష్యులు అంటున్నారు, ఏం అడుగుతున్నావు ప్రభా, అందరి మీద పడుతుంటే ఎవడు ముట్టుకున్నాడని ఎవడు చెప్పమంటావు? పలానోడని ఎవడని చెప్తాడు? 1 2 వేల మంది వచ్చి నీ చుట్టూ ఉండే, ఎంతోమంది మీద పడుతున్నారు, నన్ను ఎవడు ముట్టుకున్నాడంటే ఎవడని చెప్పమంటావని వీళ్ళు అంటారు.
లేదు లేదు, నాలో నుంచి ప్రభావం పోయింది, వాళ్ళెవరో ఆమె ఆ యేసుప్రభు యొక్క ప్రభావాన్ని అనుభవించింది. దాని ద్వారా ఆమె స్వస్థత పొందింది. భయపడుతూ గడగడ వణుకుతూ మధ్యలోకి వచ్చి నిలబడిందండి. మాట్లాడొద్దు, వినాలా. మళ్ళీ నాకు కామెంటరీ చెప్పమాకండి మీరు. మధ్యలోకి వచ్చి నిలబడింది. అందరూ చూస్తూనే ఉన్నారు. ఆశ్చర్యం. ఏ జనాల మధ్య ఆమె అవమానము, అపహసించబడుతూ, కృంగిపోయి, తిరస్కరించబడి, ఏ ప్రజలు ఆమెను చీచా అంటూ వచ్చారో ఆ ప్రజల మధ్యలో దేవుడు ఇప్పుడు నిలబెట్టాడు. క్లియర్ గమనించండి, ఆ ప్రజల మధ్యలో నిలబెట్టాడు. చెప్తున్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. 12 సంవత్సరాలు అనుభవించినటువంటి ఆ క్షోభ ఆ క్షణాన దేవుడు తీసేసేసాడు. ఇక ఇప్పుడు ఆమెకు జబ్బు లేదు, ఇప్పుడు ఆమె అపవిత్రురాలు కాదు, ఇప్పుడు ఆమెను ఎవరు కూడా త్రోసివేయడానికి, తిరస్కరించడానికి, నువ్వు అపవిత్రురాలు అని అవమానకరంగా మాట్లాడడానికి లేనే లేదు. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాడు, నువ్వు స్వస్థపడ్డావు, నువ్వు బాగయ్యావు, నీ అపవిత్రత పోయింది, నీ యొక్క వ్యాధి నివారణ అయిపోయింది. సో ఇప్పుడు నిన్ను ఎవరో తిరస్కరించడానికి లేదు. క్లియర్ గమనించి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసము ఆ వ్యక్తికి ఎంత ఘనతను తీసుకొస్తుందో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ బాగు చేసి ఆమెతో మాట్లాడి, ఈ యాయిరు అనేటువంటి అధిపతి దగ్గరకు వచ్చేసరికి ఆ బిడ్డ ఏమైంది? చనిపోయింది. ఎదురొచ్చారు, ఒరే బిడ్డ చచ్చిపోయింది, ఇంకెందుకు ఆయన బాధ పెడతావు, శ్రమ పెడతావు, ఆయన ఇటు నుంచి ఇటు పంపించు, మనం పోదాం రా అన్నారు. ఈ అధిపతికి ఏం అర్థం కాల. ఇప్పుడు చచ్చిపోయిన బిడ్డ దగ్గరికి ఒంటరిగా వెళ్ళాలా, లేకపోతే ఈయన తీసుకుని వెళ్ళాలా? డైలమాలో, అనుమానంలో పడుతూ ఉన్నాడు. విశ్వాసం సన్నగిలుతూ ఉంది. నమ్మకంతో వచ్చాడు. ఈయన వచ్చి చేయించితే ఆమె బాగవుతుందని, బ్రతుకుతుందని. కానీ అక్కడ చూస్తేనేమో అయిపోయింది, చచ్చిపోయింది. మనుషులేమో ఇంకెందుకు ఆయన బాధ పెడతావు, శ్రమ పెడతావు, ఆయన పంపించు, మనం బోధవరా, జరగాల్సింది చూసుకుందాం ఇక అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ అధికారి ఏం చేయాలి? ఈయన తీసుకొని పోవాలా, లేదు నువ్వు అని చెప్పి ఈయన పంపించాలా? ఏం అర్థం కాకుండా ఓ పక్క అక్కడో ఇక్కడ అంతంత విశ్వాసం ఉంది, ఒక పక్క ఏమో అవిశ్వాసము మనుషుల మాటలను బట్టి లోపలకు ప్రవేశిస్తూ ఉంది. ఈ కన్ఫ్యూజన్ని ప్రభు గమనించి ఓ మాట అన్నాడు ఆయన. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. భయపడకము. పిల్లలు గమనించండి, మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మనుషుల మాట మీద ప్రభు దృష్టి పెట్టల. ఈ అధికారి వాళ్ళ మాటలు కొంచెం ఈల్డ్ అయినట్టుగా, బెండ్ అయినట్టుగా కనపడుతూ ఉంది. అందుకే అతని వైపు చూసి, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, నువ్వు అసలు భయపడమాక. క్లియర్ గమనించండి, అవిశ్వాసం మనిషికి భయాన్ని తీసుకొస్తుంది. అల్ప విశ్వాసం మనిషికి భయాన్ని తీసుకొస్తుంది. పేతురు మునిగిపోతూ ఉన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావు? కాబట్టి నేను అంటున్నాడు, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. ఇదే మాట లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలు ఏడుస్తూ ఉంటే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. క్లియర్ గమనించండి, దేవుని మహిమ అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి నమ్మకం, ఒక మనిషిలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రాముఖ్యంగా ఒక విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసము ద్వారా మనము దేవుని మహిమను చూస్తామంట. రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో ఆయన మహిమను చూస్తూ వచ్చింది.
ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఏ ప్రజలమైతే ఆమెను ఛేదరించుకున్నారో ఆ ప్రజల మధ్య దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరుస్తూ వచ్చాడండి. తర్వాత ఇప్పుడు ఈ యాయిరు అనేటువంటి వ్యక్తి చూడండి, ఇంటికి నమ్మకం మాత్రం ఉంచుము, భయపడొద్దు, అవిశ్వాసం రానిమాక, ఏమాత్రం కూడా అల్ప విశ్వాసం రానివద్దు, భయం అనేది రానివద్దు, కలవరం అనేది రానివద్దు. ఎట్లా అండి? బిడ్డ చనిపోయింది, దుఃఖం ఎందుకు రాదు? కృంగుదల ఎందుకు రాదు? నేను ఎంతోమందిని చూశాను. ఒక తండ్రిని, ఒక తల్లిని పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అన్నారు, అన్నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా కొడుకుని ఎందుకు తీసుకెళ్ళాలా, దేవుడు నా కూతురుని ఎందుకు తీసుకెళ్ళాలా, దేవుడికి నా మీద కనికరం రాకుండా అయిపోయింది, ఇంక నేను ఎందుకు రావాలా, ఇట్లా ప్రశ్నించడంలో నేను చాలామందిని చూశాను. సో ఇప్పుడు ఈ తండ్రికి కూడా బిడ్డ చనిపోయిందని తెలిసినప్పుడు లోపల ఎన్ని ప్రశ్నలు, ఎంత అవమానం, ఎంత అనుమానము, ఎంత దుఃఖము, ఎంత వేదన వస్తూ ఉంటుందో. ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. ఇలా గమనించండి, ఇది కష్టమే, కానీ ప్రభువు చెప్తున్న మాట భయపడొద్దు, నమ్మకం ఉంచు. ఇంటికి వచ్చి చూసేసరికి ఏముంది? ఇంట్లో శవం ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు, పిల్లని గ్రోవులు ఊదేవాళ్ళు. ఇంకా సచ్చినోడి దగ్గర అంటే లోకస్తులు అంత హడావుడి చేస్తారు, మనకందరూ తెలుసు కదా. ఆ కాలంలో కూడా అట్లా చేస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో వచ్చి పిల్లన గ్రోవులు వాయించుచు వారిని, పిల్లలు గమనించండి, గొల్లుగా ఏడుస్తున్నారు, గొడవగా, అసలు అంత హడావుడిగా గందరగోళంగా ఎవడు నోటికొచ్చినట్టు వాడు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ 2-3 కూర్చొని సచివాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం కదా, వాడు అట్ట చేసేవాడు, ఇటు చేసేవాడు, అట్ట మాట్లాడేవాడు, అట్ట వచ్చేవాడు, ఇటు వచ్చేవాడు, ఇట్టుండేవాడు. ఏడిద్దరు కూర్చుంటే వాళ్ళకి అదే మాటలు, ఆడిద్దరు కూర్చుంటే అక్కడ కూర్చుంటే వాళ్ళకి అదే ముచ్చట, ఇదే ముచ్చట, ఇటు చెప్పేవాడు. ఇంకొంతమంది ఉంటారు, ఇంక వాడు బయటికి పడకపోయినా లోపల తగింది జరిగిందిలే, సరైంది జరిగిందిలే అని లోపల సంతోషించేవాడు కొంతమంది ఉంటారు. పైకి మాత్రం ఇటు అనుకుని ఒక దొంగడి పేరిచేవాళ్ళు ఉంటారు. సచ్చినోడి కాడ ఎన్ని విషయాలు ఉంటాయో. కొంతమంది ఏమో ఇంకొంచెం రెచ్చగొడతారు ఆ ఏడ్చేవాళ్ళని. ఆ ఓదార్చడం కాదు, నీ కొడుకు ఎట్టడమ్మా, ఏం చేసేవాడమ్మా, ఇటు పోయినా పలకరించేవాడమ్మా, మాకెంత సాయం చేసేవాడమ్మా చెప్తారు. వాళ్ళకి ఇంకొంచెం గుండె పగిలి బ్యాన్ తిడతారు వాళ్ళు. ఇంకా ఇదే ఓదార్చడం. అట్లా గందరగోళం ఉన్నప్పుడు ఆ ఇంటికాడ కనీసం ప్రభు వచ్చాడనే ప్రభుకి ఆ రిగార్డు, ఆ మర్యాద కూడా ఇవ్వనట్టుగా ఉంది ఆ స్థలం చూసినట్లయితే. ఎవరు అసలు లోపల పడని కూడా లేదు. అందుకే ఆయన అంటున్నాడు, కొంచెం స్థలమైన ఆయన, కొంచెం లోపల పోనీ ఆయనను అడుగుతున్నాడు. ఆయన ఎట్లా కూడా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే, అక్కడ చదవచ్చు, మొత్తాన్ని ఈ పిల్లని గ్రోవులు దేవాళ్ళని, ఈ గొడవ చేసేవాళ్ళని, ఏడ్చేవాళ్ళని, పిచ్చపాటిగా మాట్లాడుకునే వాళ్ళని మొత్తాన్ని బయటకు తరివాడు. ఇంకెవ్వరు లేరు ఆ ఇంట్లో. అతను ఆ చిన్న బిడ్డ యొక్క తండ్రి, ఈ పేతురు, యోహాను, యాకోబు, ప్రభు, ఇంకెవరు లేరు, మొత్తాన్ని బయటకు నెట్టేశాడు. అది ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనలోకి ప్రభు వస్తే మనలో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి బయటికి. ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఈ పిల్లను గ్రోవులు, గొడవ చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడే ఏమి ఉండవు అక్కడ. అర్థం కాల? ప్రతి అల్లరి, నీచ కార్యములు ఏమీ ఉండవు. ప్రభు ఎక్కడ ఉంటుంటాడో అక్కడ ప్రశాంతత ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆ ఇంట్లోకి ప్రభు వచ్చి రాగానే మొత్తాన్ని బయటకు వెళ్ళిపోయాడు. చదువు మాట 9వ అధ్యాయం మత్తయి సువార్త. చూసారా, జన సమూహమును పంపివేసి ప్రభు వస్తే చాలు లోపలగా
బయటికి వెళ్ళిపోతాయి. అందుకే మన హృదయంలో ఇప్పుడు కూడా ప్రభు నివాసం ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రభు ఉండకుండా పరిస్థితిని మన హృదయంలో కల్పించుకోకూడదు. ప్రభు ఉండేటట్లుగా చూసుకోవాలి. క్లియర్ గమనించండి. ఎప్పుడైతే ప్రభు వచ్చేసాడో ఈ గొడవ, అల్లరి, ఏడుపు, పిల్లని గ్రోవులు, పిచ్చాపాటిగా మాట్లాడుకు అసలు ఏమి లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక్కసారిగా వాతావరణం అంత ఎట్లా మారిపోయిందో చూడండి. భయంకరంగా ఉన్నటువంటి ఆ ఇంటి పరిస్థితి, వాతావరణం ఒక్కసారిగా ఎంత చక్కగా ప్రశాంతమైన వాతావరణంగా మారిపోయింది. ఆడ ప్రభు ఉన్నాడు కాబట్టి. రెండవది, ప్రభు ఆ అమ్మాయిని బ్రతికించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చిందంటే ఆ తల్లి తండ్రి ఆశ్చర్యం. అప్పుడు దాకా చనిపోయింది అనుకున్న బిడ్డలు ఒక్కసారిగా లేచి కూర్చుందంటే సంతోషం కాదు, ముందు అసలు వాళ్ళకి ఆశ్చర్యం అన్నమాట. ఆ తర్వాత సంతోషం. చూడండి, ప్రభు అక్కడ ఉండటం ద్వారా ఈ అల్లరంతా పోయింది, మరణం పోయి జీవం వచ్చేసింది, దుఃఖము పోయి సంతోషం వచ్చింది అక్కడికి. ప్రభు ఉండబట్టేది. మరణం పోయింది, జీవం వచ్చేసింది, దుఃఖం పోయింది, సంతోషం వచ్చేసింది. అల్లరి, ఈ పిల్లని గ్రోవులు, రకరకాలుగా ఈ మాటలు అన్నీ పోయి ప్రశాంతత వచ్చేసేసి. క్లియర్ గమనించి, అది ఆ ఇంటికి దేవుడు ఇవ్వటానికి ఆ యాయిరుతో అంటున్నాడు, భయపడొద్దు, నమ్మకం ఉంచు. భయపడొద్దు, నమ్మకం ఉంచు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతంగా ఇలాంటి జీవము, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆశ్చర్యం, ఇలాంటి ప్రశాంతత, విశ్రాంతి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? మనలో ఇంకా రకరకాల సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి, కలవరాలు ఉంటా ఉంటాయి. మనలో నెమ్మది అనేది ఉండదు. ఒకటి పోతే ఒకటి భయం, ఒకటి పోతే ఒకటి కలవరం, ఒకటి పోతే ఒకటి టెన్షన్స్ వస్తూ ఉంటాయి. రెండవది, ఆ జీవం అనేది మనలో కనపడకున్న పరిస్థితులు. రక్షణ అంటేనే సంతోషం. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు చూడు నవ్విన పాపాను వారు, అసలు ఎప్పుడు చూడు ముఖం తలాడుచుకుని ఉంటారు. ఇది రక్షణ అంటే ఏంటి? సంతోషం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ వ్యక్తి జీవితంలో సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. దేనికి మారింది? వింతగా మారిపోయింది. ఈ సంతోషము నీకు, వాడికి వచ్చేసిన సంతోషం రక్షణ. ఎందుకు ఎప్పుడు ముఖం మార్చుకొని నీ ఆస్తంతా ఎవడో దొంగతనం చేసినట్టుగా, నీ ఆస్తంతా ఎవడో రాసుకుపోయినట్టుగా, తుఫాన్లో వరదల్లో కొట్టుకొని పోతారు చూసావా, వాళ్ళు దిగాలి బ్యాడ్ ఎడతారు ఇవ్వడం రాగానే. అట్టుంటారు కొంతమంది ముఖాలు. అసలు సంతోషమే కనపడదు వాళ్ళకి. ఏమంటే ప్రభు లేడు జీవితంలో, అది సమస్య. ఆ ఇంట్లో ప్రభు ఉంటే చూడు పరిస్థితులు ఎలా మార్చబడినాయో. నీ లైఫ్లో ప్రభు ఉంటే నీలో ఉన్న సంఘర్షణలు, నీలో ఉన్న అనుమానాలు, నీలో ఉన్నటువంటి ఆ టెన్షన్స్, రకరకాల ఆలోచనలు అవన్నీ వెళ్ళిపోతాయి. ప్రభు వెళ్ళగొట్టాడు అక్కడ. తర్వాత నీలో జీవం, ఆత్మీయంగా దినదినము జీవం ఉంటే మొక్క ఎదుగుతూ ఉంటుంది, జీవం ఉంటే పిల్లడు ఎదుగుతూ ఉంటాడు, జీవం ఉంటే పశువులు ప్రాణులు పెరుగుతూ ఉంటాయి. ఆత్మీయంగా ఎదుగుతావు, సంతోషంగా ఉంటావు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ప్రభు నీలో ఉంటే. ఆ ప్రభు రావాలంటే సహోదరుడా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకటి విశ్వాసము. భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే చూడు. దేవుణ్ణి మనం నమ్మకపోతే ఆ మహిమను చూడలేం. రెండవది, మరణంలో విశ్వాసం లేకపోతే దేవుడు
మన విశ్వాసాన్ని ఘనపరచలేడు. నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా అని అడిగాడు ఆ గుడ్డోళ్ళని. వాళ్ళు ఏమన్నారు? నమ్ముచున్నాం అన్నారు. జరిగిద్దో లేదో అన్నట్టుగా అనలా. మేము నమ్ముతున్నాం, సరిపో అన్నాడు. నీ నమ్మక చొప్పున అవునుగాక. వచ్చేసింది చూపు. నేను అందుకనే చాలామందికి చాలా సందర్భాలు చెప్తాను, ఎప్పుడు కూడా అవిశ్వాసంతో, అనుమానంతో, డౌట్ఫుల్గా మాట్లాడద్దు. ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు. ఒకవేళ ప్రభు నీ అవిశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక అని అంటే నీ విషయంలో నువ్వు ఎట్టయిపోతావు ఒకసారి ఆలోచించుకో. పైసలు అయిపోయాయి, నీ లైఫ్ క్లోజ్. ఇక నీ అనుమానం చొప్పున నీకు జరుగునుగాక అని ఒకవేళ ప్రభు అంటే అయిపోతావు. అందుకే అవిశ్వాసం అనేది ఎప్పుడు కూడా రాకూడదు మనలో. చూడండి, ఇక్కడ మార్కు సువార్తలోనే వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన పిల్లలు గమనించండి. ఇప్పుడు కపెర్నహూములోనే కానీ, గలిలయలో కానీ, లేకపోతే ఇంకొక స్థలాల్లో అద్భుతాలు ఎన్నో చేశాడు దేవుడు. కానీ ఇప్పుడు నజరేత్ అనేటువంటి పట్టణం, ఆయన సొంత ఊరు అది. నజరేత్ అనేటువంటి ఆ గ్రామానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అసలు ఆయన బోధ వినటం కానీ, ఆయన చేసిన, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించటం కానీ వదిలిపెట్టి, వీడు మనోడేగా, వడ్లవాని కుమారుడు కాడా, ఈయనకి ఇంత జ్ఞానం ఏడ నుంచి వచ్చింది, ఈయన ఏ కాలేజీలో చదివాడు, ఏ బడికి పంపించారు వీళ్ళు, ఇట్లా ఆలోచన చేస్తూ వచ్చారు. మనం కూడా చాలాసార్లు ఒక సేవకుడు కానీ, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి కానీ వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యం వినాల్సిన బదులుగా ఆ మనిషిని చూస్తూ ఉంటాం. వీళ్ళు కూడా ప్రభువులో ఉన్న ఆ గొప్ప శక్తిని చూడాల్సిన బదులుగా ఆ మనిషిని శారీరకంగా చూస్తూ వచ్చారు. అవిశ్వాసం. అందుకే ఎక్కువగా ప్రభు అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడు. ఏదో కొద్దిమంది మీద చిన్న చిన్న కార్యాలు మాత్రమే, అద్భుతాలు చేయలేకపోయాడు. ఆశ్చర్యం వేసింది, వీళ్ళకి ఎంత అవిశ్వాసమా, ఓమ్మ వీళ్ళెంత కఠినాత్ములా, వీళ్ళెంత హృదయాలు బండబారిపోయినాయా, ఆశ్చర్యపోయాడు ఆయన. సహోదరుడా, ప్రభు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు, ఒక గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే అవిశ్వాసం అనేది రానియొద్దు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాక, ఏ మాత్రము కూడా అనుకూలంగా లేవు నీకు పరిస్థితులు. మనుషులందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మీద అవిశ్వాసం అనేది నీ జీవితంలోకి, నీ హృదయంలోనికి రానివద్దు. వచ్చిందా, ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రభువు పని చెయ్యడు. ఎక్కడ గొనుగుడు సనుగుడు ఉంటుందో అక్కడ ప్రభువు పని చెయ్యడు. ప్రతిదానికి గొణుగుతూ ఉంటావు, ప్రతిదానికి సణుగుతూ ఉంటావు, ప్రతి విషయంలో ఇది ఆడ జరిగిద్దిలే, ఇది ఎక్కడ ఇద్దిలే, ఇది కుదరదులే. ప్రియమైన వాళ్ళరా, అవిశ్వాసం ఎక్కడుంటుంది అక్కడ ప్రభు పనిచేయడు. విశ్వాసం ఉంచు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ లేకమంటే లేచిద్దంటాడు. ఈ చెట్టు పోయి ఆడకు పోయి పడరంటే పడిద్ది అంటాడు. ఈ చెట్టు పోయి సముద్రంలో నాటబడని చెప్తే అక్కడ పోయిన సముద్రంలో చెట్టు నాటబడతాం ఏంటండి? చూడు, అసలు ఆశ్చర్య కార్యాలు అవి, విశ్వాసము చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు.
పిల్లరా, విశ్వాసం ద్వారా రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందటమే కాకుండా ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో ఆ ప్రజల మధ్య దేవుని చేత ఆమె కనపరచబడుతూ వచ్చింది. విశ్వాసం ద్వారా యాయిరి ఇంటి కుటుంబ పరిస్థితులు మొత్తం మార్చబడుతూ వచ్చేసినాయి. అవిశ్వాసమును బట్టి నజరేతులో దేవుడు ఏ కార్యము చేయలేకపోయాడు. కపెర్నహూములో కానీ, యూదయలో కానీ, బెత్సయిదాలో కానీ, బేతనియాలో కానీ పిల్లలు గమనించండి, ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ నజరేతులో ఏ అద్భుతం కనపడదు మనకు అక్కడ. కారణం వారి యొక్క అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాసము, అల్పవిశ్వాసము, సనుగుడు, గొణుగుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు కార్యాలు జరగవు. జీవముండదు, సంతోషముండదు, ఆశ్చర్య అద్భుత కార్యాలు ఉండవు. ప్రభు అక్కడ ఉండడానికి ఇష్టపడడు. ఏ కాడకి బేతనియాలో ఉండటానికి ఇష్టపడ్డాడు, కపెర్నహూములో ఉండటానికి ఇష్టపడ్డాడు, నజరేతులో ఉండటానికి ప్రభు ఇష్టపడలా. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ ప్రభు ఉండడు. గొనుగుడు సనుగుడు ఉన్న కాడ కూడా ప్రభు ఉండడు. అందుకే ప్రియమైన వారలారా, జాగ్రత్త. వ్యక్తిగతంగా ఒకవేళ నీలో దుఃఖకరమైన పరిస్థితులు, యాయిరింట్లో ఉన్న మరణము లాంటి ఆత్మీయ మరణ స్థితిలో ఉన్నావా? రెండవది, రక్తస్రావం కలిగిన స్త్రీలాగా ఆత్మీయమైనటువంటి వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నావా? ఈ రాత్రి విశ్వాసంతో అడుగు, ప్రభా, నా ఆత్మీయ జబ్బును, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేని స్థితిని తొలగించు. ఒకవేళ ఆత్మీయమైన మరణం, ఎదగలేని స్థితిలో ఉన్నావా? జీవమీ ప్రభు అని అడుగు. ప్రభా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయి, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించు. శిష్యులు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. వాళ్ళు ఏం అడగలా, వాళ్ళు అడిగింది అదే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఆవగించంత విశ్వాసం అంటున్నావు, కొండ అంటున్నావు, చెట్టు అంటున్నావు. మీరు విశ్వాసం ఉంటే చాలు, ఈ చెట్టుకి చేయబడింది కాదు, మీరు ఏం చెబితే జరిగిద్ది అంటున్నావు. అలాంటి విశ్వాసం మాకు దయచేయని అడుక్కున్నారు దేవుని వాళ్ళు. సో ఇది మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులరా, మనలో ఎక్కడ కూడా అవిశ్వాసము కానీ, దాని ద్వారా వచ్చేటువంటి గొనుగుడు సనుగుడు కానీ, ఆ అవిశ్వాసమును బట్టి వచ్చేటువంటి భయము, కలవరము కానీ ఉండకుండా ప్రభుని ప్రార్థన చేయాలి. అవిశ్వాసం అంటే గొనుగుడు సనుగుడు, అవిశ్వాసం అంటే భయము, కలవరం, అవిశ్వాసం అంటే వేదన, దుఃఖం. ఇవన్నీ చూస్తూ వచ్చాము ఇక్కడ. సో ఇవన్నీ లేకుండా పోవాలంటే మనకు విశ్వాసం అధికం ఉండాలి. ఫెయిత్కి అంతే, యేసు నామములకి అంతే, జరిగిద్దికి అంతే, పోటే ముందుకి అంతే. చెప్పాడు ఆయన, అడుగై ముందుకి. విశ్వాసముతో యాజకుల కాళ్ళు యోర్ధాన్ నీళ్లు తాకగానే యోర్ధాన్ అదేమైపోయింది? చేరిపోయింది. ఓయమ్మ, చీలిద్దో లేదో, దారి వచ్చిద్దో లేదో, కాలు పెడదామా వద్దా, పోదామా వద్దా అనుకున్నా అంటే అది యోర్ధాను పాయలయ్యేది కాదు. విశ్వాసం క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. ఈ దినాల్లో ప్రియులరా, విశ్వాసం చాలా తక్కువైపోతుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చూడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విశ్వాసంతోనే చూశారు, విశ్వాసంతోనే జయించారు, విశ్వాసంతోనే సింహాళనోళ్ళు మోయించారంట, విశ్వాసంతోనే అగ్నిగుండాలు నార్పారంట, విశ్వాసంతోనే ఎరుకో కోటగొడలు గుర్చారంట, విశ్వాసంతోనే రాజ్యాలను జయించారంట.
విశ్వాసంతోనే ఎర్ర సముద్రం దారిచ్చింది. విశ్వాసముతోనే సచ్చినోళ్ళని తిరిగి పొందారు. ఎలీషా బ్రతికిచ్చాడు, ఏలియా బ్రతికిచ్చాడు. సాదృశ్యంగా ఇస్సాకును తిరిగి పొందుకున్నాడు అబ్రాం. పిల్లలు గమనించండి, ఎన్ని కార్యాలండి విశ్వాసం ద్వారా జరిగినాయి. విశ్వాసం ముందు సూర్యుడు నిలబడలేకపోయాడు, విశ్వాసం ముందు చంద్రుడు నిలబడలేకపోయాడు, విశ్వాసం ఎదుట ఎర్ర సముద్రం గడ్డి పరకలాగా అయిపోయింది, విశ్వాసం ఎదుట ఎరుకు కోటగొడలో నిలబడలేకపోయినాయి, కొండలు గంతులేసినాయి అంట. ఈ కొండలన్నారా, చెట్లరా, పొదలరా, మేకలరా, ఎందుకు మేకల్లాగా ఎగురుతున్నారంటే, నీకేం కనపడుతుందా? వెనకొచ్చేది ఎవరు చూడు, ఎవరు వస్తున్నారు వెనక? నిబంధన ప్రజలు, వాగ్దాన ప్రజలు. వాళ్ళ ముందు ఎవడు నిలబడతాడా? ఏంది నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు ఎగురుతున్నావు అంటే ఎగరక ఏం చేయాలి మరి? వాళ్ళ దెబ్బకి ఎవడు తట్టుకుంటాడు? అందుకని పక్కకు పోయినాయి. విశ్వాసంతో అడుగు ముందుకేస్తే నిన్ను ఆటంకపరిచేది, నిన్ను అడ్డుకోగలిగింది మనిషి కానీ సృష్టి కానీ ఏది కూడా నీ విశ్వాసం ముందు నిలబడలేవు. ఇది మన దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది మనకి. అవిశ్వాసము కొంచెం వచ్చేసిందంటే చాలు, ఒక చిన్న గడ్డి పరకు కూడా కదిలించలేవు నువ్వు. అర్థం కాల? చిన్న మోకాలు నొప్పి కూడా తగ్గించుకోలేవు నువ్వు అవిశ్వాసం ఉంటే. కాబట్టి విశ్వాసంలో ఉన్నటువంటి శక్తి ఎట్లా వస్తుంది? విశ్వాసం కర్త దాన్ని కొనసాగించువాడైన యేసువైపు. దాని నంబర్ అది ఒకటి. రెండవది రోమాలో చదవచ్చు, వినుట వలన ఏం వినాలి? ముసలమ్మ ముచ్చట్ల వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. సో వాక్యం విను, వాక్యాన్ని చదువు, విశ్వాసం వస్తుంది. తర్వాత యేసు వైపు చూడు, విశ్వాసం వస్తుంది. వాక్యాన్ని వినవు, వాక్యాన్ని చదువు, ఇంక నీకు ఎట్లా విశ్వాసం ఉంటుంది? నీ పిచ్చి బుర్రలో పిచ్చి ఆలోచనలు పడితే వాటి ప్రకారంగా మాట్లాడుతూ ఉంటావు. నీకు ఏడ విశ్వాసం ఉంటుంది? అన్ని గొనుగుడు, సనుగుడు, పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి సలహాలు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే ఉండవు చూడు, నా మాటే జల్లాలా. ఏడ నుంచి వస్తాయి దైవికమైన లక్షణాలు? వాక్యం వినకపోతేవి, వాక్యాన్ని చదవకపోతేవి, వాక్యాన్ని ధ్యానం చేయకపోతేవి. ఆ బైబిల్లో ఉండదేమో ఒక సందర్భం అయితే దాన్ని నువ్వు వేరే సందర్భాన్ని తీసుకుంటుంటవి. పోనీ యేసు వైపు చూస్తావంటేనేమో ఆ పేతురులాగా తుఫాను వైపు, గాలి వైపు, సముద్రం వైపు, మనుషుల వైపు చూస్తేవి. వాడలుగుతాడు, ఈడలుగుతాడు, ఈడట్టంటాడు. ఎప్పుడు చూడు ఇదే మనుషుల మీద. దేవుని మీదకి ఎప్పుడు పోద్ది మనిషి నీకు? క్లియర్ గమనించు. అందుకే మనలో విశ్వాసం, మన విశ్వాసాన్ని ప్రభు ఘనపరిచేంత ఆ స్థితిలోకి రాలేకపోయాం. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలో ఉన్న విశ్వాసము ఊరి ప్రజలందరి ముందు ప్రభు ఘనపరిచాడు. యాయిరుకున్నటువంటి విశ్వాసం ఊరి ప్రజలందరి ముందు దేవుడు పట్టబయలు చేసేసాడు. కనాను స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం అందరి ముందు బట్టబయలు చేసేసాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, తల వెంట్రుకలతో పాదాలు దుడుస్తూ ఉంది. నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడి, నీ విశ్వాసం చొప్పున నీకు అవునుగాక సమాధానం గలదానవై. ఎంతమంది ముందండి గణపరిచాడు దేవుడు విశ్వాసాన్ని. ఈ దినాన మనం ఆ స్థితిలో ఎందుకు లేవు? అలాంటి ప్రభు ఘనపరచదగినంత క్వాంటిటీలో, అంత పరిమాణంలో మనలో విశ్వాసం రావట్లేదు. ఏ కాడకి మనుషుల వైపు చూస్తున్నావు, ఏ కాడకి పరిస్థితుల వైపు చూస్తున్నావు,
ఏ కాడకి డబ్బుల వైపు చూస్తూ ఉన్నావు, ఏ కాడకి నీ బలహీనతల వైపు చూస్తూ ఉన్నావు. అందుకే విశ్వాసం అనేది రావట్ల దేవుని మీద. అర్థమైందా? యెషయా 64:4. యెషయా గ్రంథం 64 అధ్యాయం 4 వచనం. మూసేశారు బైబిల్లో, చదువు. గట్టిగా చెప్పండి, ఫ్యాన్ల శబ్దాలు వినపట్ల. చూసారా, దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తప్పక సఫలం చేస్తాడు. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యాన్ని తప్పకుండా సఫలపరుస్తాడండి. తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనిలా. సిగ్గుపడినచ్చాడా? అన్నీలా. ద్రోహులారా రండి, మీకు నీళ్ళు ఇస్తానన్నాడు మోషే. నీళ్ళు ఇచ్చేది మోషే కాదు, మన్నా కురిపించింది మోషే కాదు, నీళ్లు పెట్టింది మోషే కాదు. ఎవరిచ్చారు? మోషే అన్నాడు, నేను నీళ్ళు ఇస్తారండి అని పిలిచాడు రెండోసారి. ఆయన తన దైవజనుడి యొక్క బలహీనతను ఎరిగి కూడా తన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం చొప్పున తన దాసుడికి యొక్క అవమానం రానియకుండా నీళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత కట్ చేశాడు. ఏం కట్ చేశాడు? నువ్వు పోవడానికి ఇల్లు లేదబ్బాయి అన్నాడు. సార్ అని బతున్నాడు. లేదా అయిపోయింది, నువ్వు పోవడానికి లేదు ఇక. అంతే. దూరం నుంచి చూశాడు, ఏడకపోయాడు. కనిపెట్టుకుంటే సిగ్గుపడనేడు, అవమానం రానేడు. నువ్వు మనుషుల మీద పెట్టుకొని, పరిస్థితుల మీద పెట్టుకొని గొణుగుతూ సణుగుతూ ఉంటే ఎప్పుడూ అవమానమే. అందుకే చూడు, దేవుని వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు. మన ముందుంచబడిన పందెపు రంగంలో ఎలా పరిగెత్తడం అంటేనే హడావుడి. కానీ ఇక్కడేమంటున్నాడు? ఓపిక. కాబట్టి అది నమ్మకం ఉంచు, ప్రభు మీద చేస్తాడు. పిల్లరా జాగ్రత్త. అవిశ్వాసం రాని మాకండి. అవిశ్వాసం వస్తే భయం వస్తుంది, అవిశ్వాసం వస్తే గొనుగుడు సనుగుడు వస్తాయి, అవిశ్వాసం వస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు, సలహాలు, ఇవన్నీ వ్యర్థమైనవి. విశ్వాసం అంటే ఏమి రావు, చెప్పాడు చేస్తాడు, ఇదంతే. అలాంటి విశ్వాసంతో మనం నింపబడాలి. నీకు ఆ విశ్వాసం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు వైపు చూడు. రెండవది వాక్యం విను, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. ఈ రెండే విశ్వాసం రావాలంటే ఎట్లా రావు? విశ్వాసం ప్రభు చేసిన కార్యాలు చూస్తామంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతూ ఉండు. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు. ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తామంటే రోజు రోజుకి విశ్వాసం అధికమవుతుంది. అసలు దాన్ని పట్టించుకోవాయా? ఎట్లా వస్తుంది విశ్వాసం? అందుకే ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నమ్ముచున్నాను, నాలో అపనమ్మకము లేకుండా చేయి. నమ్మవానికి సమస్తము సాధ్యం. రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసాన్ని కనపరిచావు, యాయిరు యొక్క విశ్వాసాన్ని కనపరిచావు. ప్రభువా, ఈ రాత్రి నీ ద్వారా గణపరచబడేంత విశ్వాసం నాకు దయచేయి. నాలో అవిశ్వాసం రానియద్దు, నాలో అల్ప విశ్వాసం రానియద్దు, నాలో ఏ భయం రానియద్దు, నాలో ఎలాంటి గొనుగుడు సనుగుడు లేకుండా చేయి ప్రభువా. మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, అవసరతల వైపు చూడకుండా దేవా నీ వైపు చూస్తూ సాగిపోటుకు నాకు నేర్పించు. అడుగు దేవుణ్ణి, నా ఆత్మీయ వ్యాధిని స్వస్థపరచు.
నా ఆత్మీయ మరణస్థితిని పోగొట్టి ఆత్మీయ ఉజ్జీవం నాలో దయచేయి. అడుగు దేవుణ్ణి, ప్రభు ఇస్తాడు. ఆత్మీయ రోగం పోవాలా, ఆత్మీయ మరణం పోవాలి. అప్పుడు విశ్వాసం మనలో వచ్చేస్తుంది. ఆ రీతిగా ప్రభు మనకి సాయం చేయనుగాక.